అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం అధ్యక్ష, నేను ముందుగా చైర్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆన్సర్ అనేటటువంటిది కాస్త ముందు రోజు పంపించి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అధ్యక్ష. టేబుల్ మీద లేట్ చేస్తే కాస్త ప్రిపేర్ అవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాస్త దీనిపైన మీరు అధికారులకి తగ్గ ఆదేశాలు జారీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు యూడేస్ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం సంఖ్య అంతా ఇచ్చారు అధ్యక్ష. ఎంతమంది చదువుతున్నారు ఈ వివరాలన్నీ ఇచ్చారు అధ్యక్ష. అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష, మనం గతంలో 2014, 2019 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 2018లో మనం రెగ్యులర్ నోటిఫికేషన్ వాళ్ళందరినీ ఎంపిక చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. అది 2019లో ఎగ్జామినేషన్స్ అన్ని కండక్ట్ చేశారు అధ్యక్ష. అయితే ఇక్కడ నేను గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే 2019లో నోటిఫికేషన్ 2018 నోటిఫికేషన్ ప్రకారం జరిగినటువంటి నియామక ప్రక్రియలో ఆనాడు కొన్ని అవకతవకలు జరిగాయి అధ్యక్ష. అంటే మెరిటోరియస్ పీపుల్ని కూడా పక్కన పెట్టడం, ఏదైతే కొంతమందికి వెయిటేజ్ ఆఫ్ అంటే ఎవరైతే అప్పటికి పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో, వాళ్ళు కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వెయిటేజ్ ఇస్తున్నామని చెప్పి ఆ వెయిటేజెస్లో కొన్ని అవకతవకలు జరిగాయి అధ్యక్ష. అంటే ఎట్లాగైతే సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఉద్యోగాల్ని, అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్నటువంటి సర్వీస్ కమిషన్లో కూడా ఏ రకంగా అయితే గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలు జరిగాయో, అదే మాదిరిగా 2018లో ఒక స్పిరిట్తో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ నోటిఫికేషన్ ఇస్తే తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వంలో చాలా అవకతవకలు, ఇర్రెగ్యులర్ వెయిటేజెస్ మార్క్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగే అధ్యక్ష. దానివలన కొంతమంది ఎలిజిబుల్ పీపుల్ కూడా ఆ నియామకంలో పాపం ఉద్యోగాలు రాకుండా కోల్పోయారు అధ్యక్ష. అది ఈ సభ దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఒక్కసారి ఆ వాటిని కూడా వెరిఫై చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ అధ్యక్ష. రెండవది, ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు. నేను అడిగిన ప్రశ్నలో అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మొత్తంగా ఉన్నటువంటి పిల్లల సంఖ్య ఇచ్చారు అధ్యక్ష. అకార్డింగ్ టు ది యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ప్రకారం అండ్ నేషనల్ ట్రస్ట్ 2016, that act was implemented from the year of 2017, 19th April అధ్యక్ష. They were clearly mentioned 21 categories అధ్యక్ష. మీరు ఇచ్చినటువంటి సంఖ్యలో 3,815లో ఎంతమంది ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులు ఏ కేటగిరీల వాళ్ళు ఉన్నారు? 21 కేటగిరీల్లో ఏ కేటగిరీల వాళ్ళు ఉన్నారు? అది ఒకటి. రెండవది ఏంటంటే అధ్యక్ష, మీరు నియమించినటువంటి 703 ఏదైతే రెగ్యులరైజ్డ్ ఉన్నారో, అలానే కాంట్రాక్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఆ వివరాలు కూడా తమ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, సమాచారం కావాలని. మూడవది ఏంటంటే, 21 కేటగిరీస్ ఉండేటప్పుడు మీరు నియమించినటువంటి కానీ లేదు కాంట్రాక్ట్లో కానీ రెగ్యులరైజ్లో కానీ ఎక్కడైనా సరే 21 కేటగిరీస్కి సంబంధించినటువంటి అభ్యర్థులని నియామకాలు జరిగాయా లేదా? ఎందుకంటే వికలాంగులు అనేవాళ్ళు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఒకే రకంగా ఉండరు. సో 21 కేటగిరీస్ ఎక్కడెక్కడైతే పిల్లలు ఉన్నారో ఏదైతే ఆ రేషియో కూడా ఫాలో అవుతున్నారా లేదా అనేది. ఇప్పుడు మనకున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం అధ్యక్ష 1:10 ప్రాథమిక స్థాయిలో ఉండాలి అధ్యక్ష. ఆ 1:10 రేషియో మెయింటైన్ అవుతుందా లేదా?
అదే మాధ్యమిక స్థాయి అయితే 1:15 ఉండాలి అధ్యక్ష. ఆ 1:15 అనేది మాధ్యమిక స్థాయిలో మెయింటైన్ అవుతుందా లేదా, లేకపోతే ఎన్ని ఉపాధ్యాయ నియామకాలు ఇంకా చేయవలసి ఉంది, మీరు 159 ఇచ్చారు అధ్యక్ష. ఒకసారి వాటిని కూడా ప్రభుత్వం పరిశీలించి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష. అంతకుముందు 2011లో స్టేట్ వైడ్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు అధ్యక్ష, ఐఆర్టీ కండక్ట్ చేశారు. దానికి ఎవరైతే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషలైజ్డ్ టీచర్స్ ఉన్నారో ఆ టీచర్స్ అందరూ ఆ ఎగ్జామ్ రాసి వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అధ్యక్ష. అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ టెట్. అది వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారా? మీరు నియామకం చేసిన 703 మంది ఈ రెగ్యులర్ నియామకాలు చేశారో, అసలు మీరు 2011లో ఏదైతే టెస్ట్ కండక్ట్ చేశారో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారా లేదా, క్వాలిఫైడ్ వాళ్ళనే తీసుకున్నారా లేదా, ఇదొకటి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష, గౌరవ మంత్రి గారి దృష్టికి. అలానే ఈ మధ్యకాలంలో స్పెషల్ టీచర్స్ ఉంటుండగానే ఎవరైతే రెగ్యులర్ ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్స్ అలానే బీఈడి టీచర్స్కి స్పెషల్ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నియామకం చేయడానికి ప్రయత్నాలు చేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో. అటువంటివి ఏమైనా జరిగాయా, అసలు ఇచ్చే అటువంటి అవకాశం ఉందా? ఐఆర్టీ వాళ్ళు చదువుకున్నటువంటి స్పెషలైజ్డ్ టీచర్స్ అవైలబుల్ ఉండేటప్పుడు కాంట్రాక్ట్ లో అధ్యక్ష అదే ప్రశ్న అడుగుతున్నారు. కాంట్రాక్ట్ లో పనిచేస్తున్నప్పుడు మీరు వాళ్ళని ఎంగేజ్ చేయకుండా మళ్ళా మీరు సెకండ్ గ్రేడ్ టీచర్స్నో లేకపోతే బీఈడి చదువుకున్న టీచర్స్కో మీరు ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా ఎంగేజ్ చేస్తారు? దీనిపైన గౌరవ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని అడుగుతున్నాను అధ్యక్ష. రెండవది, ఇక్కడ నియామకాల కోసం హైకోర్టులో పెండింగ్ ఉందని అన్నారు అధ్యక్ష. హైకోర్టులో పెండింగ్ ప్రభుత్వం అప్పీల్ వేసింది అధ్యక్ష. హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. వాళ్ళకందరికీ నియామకాలు చేయాలని, ఎవరైతే కాంట్రాక్ట్లో చేస్తున్నారో వాళ్ళను మీరు నియామకాలు చేసేటప్పుడు ఏదైతే బై వే ఆఫ్ నోటిఫికేషన్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఉంటే మీరు వాళ్ళందరికీ రెగ్యులర్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఆ ఆదేశాలను అనుసరించి రాష్ట్ర హైకోర్టు కూడా వాళ్ళందరికీ మీరు రెగ్యులర్ నియామకాలు చెయ్యండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానిని అమలు చేయకుండా ప్రభుత్వం అప్పీల్ వేశారు అధ్యక్ష. కాబట్టి వీటిపైన గౌరవ మంత్రి గారు వాటికి సంబంధించినటువంటి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు వాటిని కూడా నేను తర్వాత మంత్రి గారికి అందజేస్తాను అధ్యక్ష. వాటిపైన వివరం కావాలని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.